ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తే జక్కయ్య మనకు కనిపిస్తున్నాడు. జక్కయ్య ఎటువంటి వ్యక్తి అనంటే పాలస్తీనా దేశంలోనంట ప్రధాన పట్టణమైన యెరికో అధికముగా పన్నులు వసూలు చేసేటటువంటి స్థలంగా ఉందట. యెరికో అంటే శాపము, పాపము. అక్కడ జక్కయ్య సుంకపు గుత్తదారి, ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఆ ఉద్యోగాన్ని చేస్తూ అనేక మంది దగ్గర చాలా కఠినంగా, జక్కయ్య గురించి చూస్తే చాలా ధనాశ కలిగిన వాడట. అతను ధనాన్ని సంపాదించుకొని అతని ధనముతో, సంపదతో ఇంటిని నింపుకునేవాడుగా, అతనికి ధనాన్ని సంపాదించుకోవటానికి ఎదుట వ్యక్తులు ఎంత బాధపడుతున్నా పిండి మరీ వసూలు చేసేవాడట. కఠినంగా వసూలు చేసేవాడట. ఆ ఆయన కంటే పైవారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసేవాడట. అలా చేస్తూ చేస్తూ చాలా ధనాన్ని సంపాదించుకొని ధనవంతుడైపోయాడట. తన ఇంట్లో ఉన్న ఏది కూడా నిజాయితీగా కష్టపడి వచ్చింది కాదట. ఎదుట వ్యక్తి రక్తము పిండి 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 తెచ్చుకుందట. ఒక్కటి కూడా కష్టార్జితం లేదు. చాలామంది ఏమంటారంటే, ఇది నేను కష్టపడి సంపాదించుకున్నా, నా కష్టార్జితం ఎక్కడికి పోదంటారు. అలాగే జక్కయ్య గురించి చూస్తే ఆయన కష్టపడి సంపాదించిన దానికంటే ఎదుట వ్యక్తుల్ని కష్టపెట్టి తెచ్చుకున్నది ఎక్కువ అంట. అలాగే చాలా ధనాన్ని సంపాదించుకున్నాడట జక్కయ్య. అయితే జక్కయ్య బాగా ధనాశ కలిగిన వాడట. తర్వాత డబ్బు సంపాదించాలనే కోరికనే ధ్యేయంగా కలిగిన వాడట. అలాంటి జక్కయ్య ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదని చిన్న మాటలు చెప్పా. అక్కడ యేసుని చూడాలి అని జక్కయ్యకి ఆశ కలిగిందట. యేసుని చూడాలని ఆశ కలగకముందు జక్కయ్యకి ఏం ఆశ ఉందండి? ధనాశ ఉంది. ధనాశ క్రూరుడు, దుర్మార్గుడు అయినటువంటి జక్కయ్యకి వీటి మీద కంటే ఎక్కువ ఆశ యేసును చూడాలని కలిగిందట. అప్పటిదాకా ధనమే, కానీ ఎందుకో తెలియదు మనసంతా ఒక కలవరం. ధనమున్న ఇంట్లో ఉంటున్నాడు, ధనమున్న సంతోషం లేదు, ఇంట్లో అన్నీ చూస్తున్నా సంతోషం లేదు. ఆయనకు ఒక్కటే ఆశ కలుగుతుంది, ఏంటంటే యేసుని నేను చూడాలి, యేసుని నేను చూడాలి, యేసుని నేను చూడాలన్న ఆశ ఎక్కువైపోయిందట. ఎక్కువైపోయినప్పుడు ఆయన ఏం చూశాడంటే, జక్కయ్య ఎలాగైనా నేను యేసుని చూడాలనుకున్నాడట. అసలు బైబిల్లో ఒకసారి మార్కు సువార్త చూస్తే 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22 వచనాలు ఒకసారి చూస్తే ఆ ఆ ఆ ఆ ఆ సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరెవడునూ సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులని సన్మానింపుము, తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను. యేసు ప్రభు చెప్తున్నాడట, నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు అంటే ఈయన అంటున్నాడట, నేను ఇవన్నీ చేస్తున్నా అంటున్నాడట.
ఇప్పుడు మనం కూడా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి సువార్త చెప్తున్నాం అనుకోండి, దేవుని వాక్యాన్ని, ఇవన్నీ మాకు తెలుసండి, బైబిల్లో వాక్యాలన్నీ. మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులం, మేము పుట్టు క్రైస్తవులం. మా నాన్నగారు పాస్టరు, లేకపోతే మా నాన్నగారు సంఘ పెద్ద. మా అమ్మ చిన్నప్పటి నుంచి నేను పుట్టకముందే మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది. ఈ బైబిల్ వాక్యాలన్నీ నాకు తెలుసు, మనం కూడా అంటాం. తర్వాత చదవండి. అని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి, నువ్వు అన్నీ చేస్తున్నావు బాగానే, కానీ నీకొకటి కొదువుగా ఉంది. నీవు వెళ్ళి, నీకు ఇవన్నీ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ నీకొక్కటి కొదువుగా ఉందయ్యా, అది నాకు అర్థమవుతుంది. చదువునా. కలిగి ఉన్నాయన్నీ నీకున్నాయన్నీ అమ్మేసి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, ఆ మాటకట కోపం వచ్చిందట. మొహం ఇలా పెట్టుకున్నాడట. పెట్టుకొని మొహం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. నరహత్య చేయట్లేదు, దొంగలించట్లేదు, కానీ ఏముందండి? ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష ఉంది. అననీయ సప్పీరాలు చనిపోయారంటే డబ్బులు అక్కడ పెట్టనందుకు చనిపోలా, వాళ్ళల్లో ఉన్న కుయుక్తి వల్ల చనిపోయారు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సూది బెజ్జములో ఏనుగు వెళ్ళటమైనా సాధ్యమే, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడట. అంటే మరి డబ్బులున్న వాళ్ళందరూ, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, సంపాదించుకున్న వాళ్ళందరూ నరకానికి పోతారా అనుకుంటారేమో. అన్నీ ఉండొచ్చు. అబ్రహాం భూమి మీద ఆశీర్వదించబడ్డాడు, పరలోకంలో కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదం కాదు, కొంతమంది ఆ ధనం మీదే ఆధారపడతాడు. దేవుడు కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ధనాస సమస్త కీడులకు మూలమట. నీకు ధనం ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, సొమ్ములు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నీ దేవుడి కంటే దాన్ని ఎక్కువ నువ్వు ప్రేమించకూడదు. నీ దేవుడి కంటే ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీ దేవుని కంటే ఎక్కువ దాన్ని చూసుకొని నువ్వు సంతోషపడకూడదు. మొన్న ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, చాలామంది అంట బంగారం చేయించుకునేటప్పుడు అనుకుంటారట, మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు బంగారం ఉపయోగపడిద్ది అనుకుంటారట. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీకు ఆపద వచ్చినప్పుడు నీవు దాన్ని ఆధారం చేసుకుంటున్నావు. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడైన దేవుని నువ్వు ఆధారం చేసుకోవాలి, కానీ నాకు అది ఉంటుంది, ఇది ఉంటుంది, నాకు అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగపడుద్ది, ఇది ఉపయోగపడుద్దని అనుకోకూడదట. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీకున్న ఉద్యోగం కాదు, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీకున్న ఇల్లు కాదు, నీకున్న బంగారం కాదు, నీకున్న చుట్టాలు కాదు, నీకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరంటే దేవుడు. అలాంటి ధనాపేక్ష కలిగినటువంటి ఈ యొక్క జక్కయ్య, ఈ లోకపు ధనము ఆశలతో నిండిపోయిన జక్కయ్యకి ఈ కోరికలన్నీ చిన్నగా కనిపిస్తున్నాయట. పెద్దగా ఏం కనిపిస్తుందంటే, ఒక్కసారి యేసుని చూడాలా, నేను ఒక్కసారి యేసయ్యని చూడాలి, ఒక్కసారి ఆ యేసు వైపు చూడాలి అనుకున్నాడట. ధనాశ కంటే యేసుని చూడాలన్న ఆశ కలిగిందంట. అదే 19వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. యేసు ప్రభువారు జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్తాడు. యేసయ్య వెళ్ళిన తర్వాత చూడండి ఒకసారి, అందరూ చూడండి, యేసయ్య జక్కయ్యని చూడటము, జక్కయ్యని పిలవటము, జక్కయ్య ఇంటికి వెళ్ళటము, జక్కయ్య చూడండి, యేసు ప్రభు ఆయన ఇంట్లోకి ఇలా అడుగు పెట్టాడంట, అంతే. జక్కయ్య ఏమంటానంట, నాకున్న ఆస్తి అంతా అడిగాడండి యేసుప్రభు. ఏమన్నా, జక్కయ్య ఇవన్నీ అమ్మాయి, ఈ సోఫాలు అమ్మాయి, ఈ మంచాలు అమ్మాయి, ఈ కంచాలు అమ్మాయి, ఆ బంగారం అమ్మాయి, ఆ బీరువా అన్నాడా? ఏమల్లా. ఎంతగా ప్రేమిస్తాడో ధనాన్ని చూద్దాం అనుకున్నాడు. అసలు ఏమీ మాట్లాడలేదు. లోపల అట్లా అడుగు పెట్టగానే
ఇంకెట్లా హాల్లోకి రాగానే ఇవన్నీ బీదలకు ఇచ్చేస్తాను. ఒక వంతు ఎవరి దగ్గరైనా తీసుకుంటే 4 వంతులు ఇస్తా అంటున్నాడట. అది ఎప్పుడైనా వీళ్ళున్నప్పుడు అది నేను మీకు వివరిస్తాను. 4 వంతులు ఇస్తా అంటున్నాడట. అంత మార్పు కలిగింది. మార్పు కలిగితే పక్కన కొంతమంది సనుక్కుంటున్నారట. ఒకసారి చదవండి అన్నది 5వ వచనం. అందరు అది చూసట, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంటున్నారట. ఈయన ఏంటి, ఈ జక్కయ్య అంటే వెళ్ళిండు, ఈ జక్కయ్య ఇంట్లో ఉంటాడేంటి, ఈ జక్కయ్యతో స్నేహం చేస్తాడేంటి, ఈ జక్కయ్య ఎంత దుర్మార్గుడో, ఎంత నీచమైన వాడో, అసలు ఈయనకేం తెలియదా, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటి యేసు ప్రభు వారు. అసలు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాడు. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదని తెలియదు ఆయనకి. ఫలానా ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికే వెళ్ళాలని తెలియదు ఆయనకి. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలీదా అని సనుక్కుంటున్నారట. కొంతమంది అనుకుంటున్నారట ఈయనకి ఎంత చెప్పినా ఇంత ఆ ఇంట్లోకే పోతాడు మళ్ళీ అనుకుంటారట. నిజం. ఈయన ఎందుకు వెళ్ళా, ఆయనతో సనుగుడు మొదలైందంట. వెనకమాల మాట్లాడుతూ ఉన్నారంట ప్రజలందరూ, ఏంటి ఈయన అసలు ఏంటి అని. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, చదవండి అన్న. కాదు నాన్న, అది కిందది. ఇతడును అబ్రహాము, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలా, జక్కయ్యకి అబ్రహాముకి సంబంధం ఏంటి? వీళ్ళందరూ సనుక్కుంటున్నారు. యేసుప్రభు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుతుంటే ఈయన సనుగుడు విని యేసుప్రభు వారు అంటారు, మీరందరూ ఎందుకు సనుక్కుంటున్నారు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు అబ్రహాము ఎవరు? అసలు అబ్రహాముని దేవుడు ఆ టైంలో అబ్రహాము పేరెత్తవలసిన అవసరం ఏమొచ్చింది, అబ్రహాము గురించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి ఆదికాండంలోకి వెళ్దామా. 12వ అధ్యాయం 1-4 వచనాలు. రక్షించబడినటువంటి జక్కయ్య అబ్రహాము సంతానం అంటున్నాడు యేసు ప్రభు వారు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 4 చాలు నాన్న, 4 వరకు. ఇప్పుడు ఏమంటున్నాడు, అబ్రహాము ఎవరు? అబ్రహాము ఒక అన్యుడు. అబ్రహాము ఎప్పుడు దేవుని స్వరం వెళ్ళలేదు. అబ్రహాము ఎక్కడో ఆయన పని, ఆయన పిల్లలందరినీ జాగ్రత్త చేసి రాజు. అబ్రహాము ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా ఉంటే గంభీరమైన ఒక స్వరం, అబ్రహమా, ఒక స్వరం వినపడుతుందట. ఇంతవరకు ఆ స్వరం ఆయన ఎప్పుడు వినలేదు. అంతకుముందు ఆ స్వరం ఆయనకు తెలియదు, ఆ మాట ఆయనకు తెలియదు, ఆ పిలిచింది ఎవరో తెలియదు, దేవుడో ఎవరో తెలియదు. కానీ ఆ ఉరుముల్లోంచి వచ్చిన ఆ స్వరము ఆ వ్యక్తి హృదయాన్ని ఆకర్షించింది, అతని యొక్క ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసింది. నువ్వు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను చెప్పే చోటుకు వెళ్ళు. ఎవరైనా వెళ్తారండి? అసలు ఎవరైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అక్కడ చక్కగా ఆస్తుంది, బంధువులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇల్లుంది, వాకిలుంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఇక్కడ నువ్వు ఉండొద్దు, నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. అబ్రహాము మూటాముల్లా సర్దుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, లోతుని తీసుకున్నాడు. బయలుదేరటానికి వెళ్ళి కుటుంబ సభ్యులందరితో చెప్తున్నాడు, నేను
వెళ్ళిపోతున్నానంటే, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను ఒక స్వరాన్ని విన్నాను. ఒక స్వరాన్ని నేను విన్నాను. ఆ స్వరము నన్ను లేచి వెళ్ళమంట. ఎక్కడికి అబ్రహాము కాలేదు అప్పటికి. అబ్రామా ఎక్కడికి వెళ్తావు అంటే తెలీదు. నిన్ను బొమ్మంది ఎవరు తెలీదు. ఎక్కడికి వెళ్తావు తెలీదు. ఎలా బ్రతుకుతావు తెలీదు. ఏమీ తెలీదు. దేవుడు వెళ్ళిపోమన్నాడు. దేవుడు ఇంకా నువ్వు బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. అప్పటిదాకా దేవుని స్వరాన్ని వెళ్ళలేదు ఎవరు. కానీ మాట్లాడే దేవుడు ఉన్నాడని అబ్రహాం తెలుసుకున్నాడు. అబ్రహాము అన్యుల్లోంచి వచ్చినవాడు కాబట్టి ఈ స్వరము మాట్లాడడం ఎప్పుడు వినలేదు. కానీ మొట్టమొదటిసారి మాట్లాడే దేవుడు, ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అంటే మన మధ్యలో నివసించేవాడు, అనువాడు అంటే మాట్లాడేవాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. అబ్రహామును పిలిచిన దేవుడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. మీకు విషయం తెలుసా అండి? ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఈ పుస్తకం తయారు కావాలంటే చెట్టు కావాలి. చెట్టులు తీసుకొచ్చి దాన్ని పేపర్ బోర్డు ఉందిగా మనకు తెలుసుగా, దాన్ని గుజ్జులాగా చేసి పేపర్ తయారు చేసి ఒక పుస్తకం తయారు చేస్తారు. ఇప్పుడు మనం చపాతీ చేయాలనుకోండి, మనకు పిండితో చేస్తాం చపాతీ. ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఇటుక, సిమెంటు, ఈ మెటీరియల్ అంతా వాడతాం. మరి దేవుడు చేసిన సృష్టికి ఏమైనా ఆధారం ఉందా? ఫలానా దాన్ని ఏదైనా పట్టుకొని దీంతో నేను ఈ సృష్టిని చేస్తానని చెప్పాడా? ఆధారమే శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. ఎక్కడ వేలాడదీసిందండి? శూన్యములో. ఫ్యాన్ తిరుగుతుంది, దానికి ఒక స్టాండ్ ఉంది, దానికి ఒక కొక్కి ఉంది, తిరుగుతుంది. ఈరోజు నువ్వు నిలబడ్డావంటే ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంది, నువ్వు నిలబడుతున్నావు. మరి భూమి ఎలా నిలబడుతుంది? ఏదో ఒకటి పట్టుకొని నిన్ను బాగు చేయడు దేవుడు. ఏదో ఒకటి ఆధారం పట్టుకొని నీకు సహాయం చేయడు దేవుడు. శూన్యములో సృష్టిని సృజించిన దేవుడు, ఏ ఆధారము లేకుండా సృష్టిని తయారు చేసిన దేవుడు. నీ జీవితంలో ఒకళ్ళు ఏ ఆధారం లేదేమో, ఏ నిరీక్షణ లేదేమో. శూన్యము లాంటి నీ జీవితంలో నూతన సృష్టి చేయగలిగిన వాడు నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చూడండి, అబ్రహాముకి చెప్పాడు దేవుడు బయలుదేరి వెళ్ళమన్నాడు. కానీ అబ్రహాము దేవుని ఎరగకుండానే, ఆయన ఏంటో తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అబ్రహాముకి చాలా శ్రమలు వచ్చాయి. ఆహారం లోటు వచ్చింది, కొదువు వచ్చింది. చాలామంది పక్కన ఉన్న వాళ్ళు సనుగుతూ ఉన్నారు, అబ్రహమా నువ్వు దేవుడు అన్నావు, తెచ్చుకున్న ఆహారం మధ్యలోనే అయిపోయింది, మనం ఎక్కడికి పోయేది, ఎక్కడుండేది, ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ, డేరాలు ఎక్కడేద్దాం, ఎక్కడ బ్రతుకుతాం, ఏది మనకి, ఏడుందాం మనం? శుభ్రంగా కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న పొయ్యిని వదిలిపెట్టి నీ ఎంటబడి వచ్చిన మేము కూడా, నీకు భోజనం లేదు మాకు భోజనం లేదు, ఏం పెడతావయ్యా అని సనిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇందాక చదివినట్లు, నీవు వెళ్ళే చోట నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 15 నుంచి ఒకసారి చదవమండి. 15, 16, 17. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును చూడండి, ఒక ప్లేస్ చూపించిండంట. చూపించి, అబ్రహామా ఇగో ఈ యొక్క ప్లేస్ నువ్వు చూస్తున్న, ఈ స్థలాన్ని నువ్వు చూస్తున్నావు కదా, ఇది నీకు నీ సంతానికి. అక్కడ పిల్లలే పుట్టల, ముసలోళ్ళు అయిపోతున్నారు, పుట్టరో తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక పిల్లలు ఎప్పుడు పుడతారో, ఆ భూమి అంతా ఎప్పుడు స్వతంత్రించుకుంటారు. దేవుడు అంటున్నాడు, అబ్రహమా
ఇగో నువ్వు చూస్తున్న ఈ స్థలమంతటిని నీకు నీ సంతానానికి ఇస్తాను. తర్వాత చదువున్నాను. ఒక రోజు 2 రోజు కాదు, లీజు కాదట, సదాకాలం ఇస్తాడట. చదువమ్మా 17 వరకు చదువు. ఎందుకనగా మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల్లాగట. రేణువు అంటే 1, 2 అండి. రేణువులు ఎవరైనా, ఇసుక రేణువులు, మట్టి రేణువులు ఎవరైనా లెక్క పెట్టగలరా? రేణువులు వలె విస్తరింపజేస్తాడట. తర్వాత ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా, అబ్రహాము సంతానాన్ని లెక్కించగలిగితేనట ఇసుక రేణువులు లెక్కబెట్టినట్టేనట. ఇసుక రేణువులంత కష్టతరంగా విస్తరింపజేసే సంతానాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తారని ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. అబ్రహాము విశ్వాసం అతనికి యోగ్యతగా ఎంచబడిందట. అబ్రహామును దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి ఎలా ఎంచబడిందట అమ్మా? యోగ్యతగా ఎంచబడిందట. మళ్ళీ ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు చూడండి. అదే ఆదికాండం 17:3-7 చూడండి. అబ్రహాము సాగిలపడి ఉండగా నేను నియమించిన నిబంధన నీతో చెప్పి ఉన్నాను. నీవు ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు ఇక అక్కడ. అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ ప్రేమ అబ్రాము అనబడదు. ఏమంటదట? అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటున్నాడండి? అనేక జనములు. ఆ జనములు ఎవరు? యేసుప్రభు వారు జక్కయ్య గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరైతే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి వారి పాపములు ఒప్పుకొని దేవుని మాటను నమ్మి, దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారి రమణమ్మ గారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, రాజులు మనకెవ్వరులే. పక్కన వాళ్ళు తట్లేపండి. సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. ఎవరండి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా దేవుడు మనకండ. ఇప్పుడు అబ్రహాము గురించి జక్కయ్య విషయంలో దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, ఇతడును అబ్రహాము సంతానం అనే ఎందుకు అన్నాడంటే, అబ్రహాము నిరీక్షణ లేని చోట దేవుని మాటను నమ్మాడు. నిరీక్షణకు అసలు ఆధారమే లేని చోట దేవుని మాటను నమ్మాడు. దేవుని నమ్మి తనకు తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. మనం కూడా ఒకప్పుడు లోకములో పాపములో యేసయ్యను ఎరగకుండా, దేవుని ప్రేమను తెలుసుకోకుండా, ఆయన రక్షణను తెలుసుకోకుండా, దేవుని సువార్తను నమ్మకుండా, దేవుని సువార్తను తెలుసుకోకుండా వాళ్ళు అందరూ కూడా పాపములో లోకములో ఉన్న మనమందరము మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, మన గడిచిన జీవితాన్ని విడిచిపెట్టి నూతన
అన్ని పాతవన్నీ గతించిపోయినాయట, సమస్తము నూతనమైనవట. ఎవరైతే పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జన్మిస్తారో, ఎవరైతే రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తుని తన స్వరక్షకుడుగా అంగీకరిస్తారో, విశ్వాసంలో ఎవరైతే కొనసాగించబడతారో వారందరూ కూడా అబ్రహాము సంతానములో చేర్చబడతారు. ఇప్పుడు మనం ఎవరమండి? మనమందరం అబ్రహాము సంతానం. అందుకనే యేసు ప్రభు వారు జక్కయ్యను చూసి అంటాడు, ఇతడును అబ్రహాము సంతానమే. ఈరోజు మీరు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చారు. మీరు నా దగ్గరకు రాకముందు మీలో ఏ లోపాలు లేవా? మీలో ఏం తప్పులు లేవా? ఎవడైనా నీతిమంతులు ఉన్నాడా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మేలులను పొందలేకపోతున్నారు కదా. మరి జక్కయ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దేవుడట మన జీవితాన్ని మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడట. మనం ఎప్పుడైనా ఎవరి విషయంలోనే ఏదైనా చిన్న తప్పు చేసి మనకు బాగా మంచి మనసు చేసినప్పుడు, సారీ అండి, మీ విషయంలో నేను ఇలా తప్పుగా మాట్లాడాను, మీకు అది తెలియదు కానీ నేను మాట్లాడినాను ఎవరికని చెప్పారనుకోండి, వాళ్ళ కోపం వచ్చినప్పుడల్లా మీ దగ్గరకు వచ్చి, నువ్వేం మాట్లాడినావు నాకు తెలుసులే, నువ్వే ఒప్పుకున్నావుగా వచ్చి నా దగ్గర, నువ్వు చచ్చిపోయిందాక చెప్తారు, దెప్పేస్తూనే ఉంటారు ఈ మాట. ఇంక మనం వాళ్ళైనా పోవాలా, మనమైనా పోవాలా, జీవితం అంతా తెప్పుతురు. నువ్వు నా గురించి ఇట్ట ఆలోచిస్తావా, నా గురించి ఇట్ట మాట్లాడతావా? వాళ్ళేమో మంచి మనసు వచ్చి పశ్చాత్తాపం వచ్చి దేవుడు క్షమించడేమో అని వచ్చి, నేను ఇలా చేశాను, నీ విషయంలో నన్ను క్షమించమ్మా లేదా క్షమించయ్యా అని చెప్తే వీళ్ళు జీవితకాలం అంతా దాన్ని తెప్పేస్తూనే ఉంటారు. అందుకని ఎవరి దగ్గర ఒప్పుకోకండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి. పోయి దేవుని నామానికి మహిమ కలుగును గాక. జక్కయ్య కూడా అబ్రహాము యొక్క సంతానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి చాలు నాన్న చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఈ పిల్లలు ఎవరి పిల్లలండి? వెనక తీసుకోండి వీళ్ళని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఈ రోజున నువ్వు అబ్రహాము సంతానములో చేర్చబడ్డాను, నేను అబ్రహాము సంతానము, వాగ్దాన సంబంధిని, దేవుడు నాకు వాగ్దానం చేశాడు అనుకుంటున్నాం. కానీ చిన్న చిన్న విషయాలకే విశ్వాసాన్ని కోల్పోతాం, చిన్న చిన్న విషయాలకే భక్తిని కోల్పోతాం, చిన్న చిన్న విషయాలకే దేవుని సన్నిధిలో నిరాశపడిపోతూ ఉంటాం. మరి మనం అబ్రహాం సంతానం ఎలా అవుతాం? నిజమా? జక్కయ్య ఒక్కసారి మారిపోయిన తర్వాత జక్కయ్య మళ్ళీ పోయి ఎవరినైనా ఇబ్బంది పెట్టిండండి? మరి మనం కూడా మారుతాం, మనం బాప్తిసం తీసుకుంటాం. ఎప్పుడు సంవత్సరానికి 4-5 సార్లైనా మనలోంచి లేచి నిలబడిద్ది నేనున్నా అని. మరి రాహాబు వేశ్య దేవుని గురించి, ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకొని రాహాబు వేశ్య మారి తన కుటుంబాన్ని రక్షించుకొని తర్వాత సాక్షిగా నిలబడి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మరి మనం ఎందుకు మాటి మాటికి మన మనస్తత్వం బయటకు వస్తాం? అలాంటి మార్పు మనకెందుకు రాదు? అబ్రహాం సంతానమే కదా మనం కూడా. జక్కయ్య మారిపోయిండు. జక్కయ్య మళ్ళీ బైబిల్లో 2 పేపర్లు తిప్పిన తర్వాత జక్కయ్య మళ్ళీ దుర్మార్గుడైండని రాయబడి ఉందా? జక్కయ్యలో ఇంకా గుణం కనపడలా, మళ్ళీ చచ్చిపోయినట్టేగా. అందుకనే బ్రతుకుట క్రీస్తే మనం ఏం చేస్తాం తెలుసా? బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అంటాం, అందులో దిగుతాం, బాప్తిసం తీసుకుంటాం. కానీ మన జీవితం మారనే మారదు. అయ్యే మాటలు, అయ్యే చేష్టలు, అయ్యే బుద్ధులు, అయ్యే అన్నీ అయ్యే. ఏంటంటే మేము మనుషులం కదయ్యా. మనిషి పరిపూర్ణమైన మార్పు రావాలి, పరిపూర్ణమైనటువంటి
పరివర్తన కలిగిన వ్యక్తిగా ఉండాలి. అంతేగాని కాసేపు విశ్వాసులుగా, కాసేపు అవిశ్వాసులుగా, కాసేపు బాగా భక్తిగా, కాసేపు అసలు భక్తే లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. నువ్వు అబ్రహాము సంతానములో వాగ్దాన సంబంధిగా, వాగ్దాన భూమిలో నువ్వు చేరాలంటే నీలో పరిపూర్ణమైన మార్పు రావాలి, పరిపూర్ణమైన విశ్వాసం రావాలి, పరిపూర్ణమైనటువంటి పరివర్తన కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. విశ్వాసం అనే రెండు పడవల మీద ఎప్పుడు కాలు పెట్టద్దు. ఈ నోరు తీసుకెళ్ళి ఈ నోటుతోటే హల్లెలూయా స్తుతి మహిమ అని ఊగి ఊగి పాడతాం. ఈ నోరు పట్టపోయే సినిమా పాట పాడతాం. పాడరా? ఇప్పుడు చర్చ అయిపోయాక ఇంటికి పోయి సినిమాలు పెట్టుకొని చూసేవాళ్ళు ఎంతమంది లేరు? సీరియల్ చూసేవాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారు. ఒకవేళ మన దగ్గర లేరేమో. సీరియల్ చూడకపోతే చచ్చిపోము మనం. అసలు రీళ్ళు చేస్తారు విశ్వాసులు. ఒక్కొక్కసారి సెల్ ఫోన్ ఎప్పుడైనా ఊసుబాక ఇట్టి తిప్పండి, అందులో మనోళ్ళు కూడా కనపడతారు. డ్యాన్సులు, పాటలు, ఇదే స్టేజ్ మీద దేవుని కొరకు డ్యాన్సులు వేసేవాళ్ళు ఉంటారు. సినిమా పాటలకు యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. మీకు విషయం తెలుసా? చచ్చిపోయాక దేవుని రాకడ వచ్చాకట కాళ్ళ కింద ముళ్ళులు పెట్టి డ్యాన్స్ వేయమంటాడట దేవుడు. నువ్వు లోకానికి చిందులేస్తున్నావా? నువ్వు లోక సంబంధివా? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీకు అన్నీ చేయటానికి స్వతంత్రం కలదు, కానీ విశ్వాసులని మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. ఇదే నోరు ప్రేమగా మాట్లాడిద్ది, ఇదే నోరు అబద్ధాలు ఆడిద్ది. ఇదే నోరు దయగా మాట్లాడిద్ది, ఇదే నోరు కఠినంగా మాట్లాడిద్ది. భక్తి అంటే ఆషామాష అనుకుంటున్నారేమో. దేవుడు ఒక మాట చెప్పాడు, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చగా ఉన్నావు, నువ్వు చచ్చిపోతావు అంతే. ఉంటే చల్లగా చల్లారిపో, నీకు భక్తి లేదు ఏమి లేదు, చర్చి మానే, అన్నీ మానే, ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టుకు పాటలు పాడుకొని మంచి సినిమాలు చూసుకుంటా, నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్తో తిరిగి నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు జీవితం అంతా అనుభవించు. దేవుని పెట్టి నన్ను చెప్పుకో. అంతేగాని ఆదివారం చక్కగా ముసుకేసుకొని దేవుణ్ణి నేను చాలా భక్తిపరురాలని, చాలా భక్తిపరుని అని చెప్పుకొని ఇంటికి వెళ్ళాక అసలు రంగు బయట వేసుకోవద్దు. కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా దేవుడు చెప్పిండు, ఉంటే వెచ్చగా ఉండు, లేక చల్లారిపోయినవా అసలు వెచ్చదనమే లేదా, పో ఇక అంతే. లేకపోతే వెచ్చగా ఉండు, మండే కొరకంచులాగుండు, మండే జ్వాలలాగుండు, అగ్ని స్తంభంలాగుండు. ఒకవేళ అలా ఉన్నా మనలో ఏమైనా తప్పులు వస్తూ ఉంటాయి, మనలో లోపాలు వస్తూ ఉంటాయి. అమ్మగారు మీలో ఏ లోపం లేదా, నాలో కూడా లోపాలు ఉంటాయి, నేను సరి చేసుకోవాలా. సరి చేసుకోవడానికి ప్రయాసపడాలి మనం, అంతేగాని సంచులు వేసుకుని దాచుకోకూడదు. నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నావనుకో, ఆ వ్యక్తి బాధపడింది అనుకో, నీకేం అర్థం అవ్వాలంటే ఎదుట వ్యక్తిని బాధ పెట్టే మనస్సు నాలో ఉంది, తీసేసుకోవాలా. ఒక చిన్న అబద్ధం పరిస్థితిని బట్టి ఆడావనుకో, అప్పుడు నీకేమనిపించాలి తెలుసా? అంటే అబద్ధం ఆడే మనస్సు నాకుంది, అది తీసేయి ప్రభువా. ఎదుట వ్యక్తి గురించి చాటున మాట్లాడావనుకో, ఎదుట వ్యక్తి గురించి సాడీలు చెప్పావనుకో, వాళ్ళంటే అసలు దేవుడికి అసహ్యం అంట సాడీలు చెప్పేవాళ్ళంటే. నీకేమనిపించాలి? సాడీలు చెప్పే మనసు నాకుంది, ఇక్కడో మాట అక్కడో మాట, రెండు నెలకల్లాగా మాట్లాడే ఆ మనసు ఉందనుకో, నువ్వేం చేయాలి తెలుసా? నాలో ఆ మనసు ఉంది, సరి చేసుకోవాలి. కానీ ఎప్పుడు సంచులేసి దాచుకోకండి. కొరిమి తీసుకెళ్ళట ఒళ్ళో పెట్టుకుంటే కాలకుండునా. ఒక ఆమె చుట్ట కాల్చుకుందట, పాస్టర్ గారు వస్తున్నారని తీసి సిగలో పెట్టిందంట, ఇందులో పెట్టుకుందంట. పాస్టర్ గారికి ఎక్కడ వాసన వస్తుందని. పాస్టర్ గారు ఏమో మాట్లాడుతున్నట్ట, పోవట్లేదట, ఇది కాలుతుందట. ఈయన ఎప్పుడు పోతాడా, ఈ తలంతా కాలిపోతుంది అనుకుంటుందంటే ఈయన పోవట్లేదట, అక్కడే నిలబడ్డాడట. ఏమో తలకాయ ఎంత కాలింది. ఏంటమ్మా అంటే ఇంక చెప్పక తప్పలేదు, అయ్యా తీసి చూపించిందంట. మనం కూడా దాచుకుంటే అట్టే ఉంటుంది మనకి. నువ్వుంటే నిన్నెవ్వరు ఆపరు, నీ జీవితం నీ ఇష్టం, నీకు నచ్చినట్టు బ్రతుకు. తప్పిపోయిన కుమారుడు ఇష్టం వచ్చినట్టు తనివి తీర పాపాన్ని అనుభవించేశాడు.
అనుభవించు, నువ్వు కూడా అనుభవించేసి నీకు విరక్తి కలిగి అన్నీ కోల్పోతావే, అప్పుడైనా రాలేదు దేవుడి దగ్గరికి. అప్పటిదాకా తిరిగిరా. రాజులట యువరాజుల్ని రాజ్యాన్ని అప్పచెప్పేటప్పుడు కొంతకాలం బయటకు పంపిస్తారట. చూసిరా నాన్న ఒకసారి, ఇక ఎక్కితే దిగటం కుదరదు, సింహాసనం ఎక్కితే నువ్వు రాజు అయితే ఇక దిగటానికి కుదరదు, కాబట్టి వెళ్ళు, ప్రపంచం అంతా చూసిరా, నువ్వు ఏది నచ్చితే అది చేసిరా, పంపించేస్తారట. లోకం అంతా తిరిగి రమ్మని పంపిస్తారట కొంతకాలం పర్యటనలకి. నువ్వు కూడా అనుభవించు, ఏమనుభవించుతావు, ఎంతవరకు అనుభవించుతావు అనుభవించు. ఆ లోకం అంతా చూసి దేవుడి దగ్గర. ముందు చాలామంది ఏమనుకుంటారంటే, లోకం అంతా చూడకుండా ఇంట్లో 4 మాటలేని, చర్చిలో 4 మాటలేని, నేను బాప్తీసం తీసుకుంటాను వచ్చేస్తారు. బాప్తీసం తీసుకున్నాక కాలేజీకి పోతారు, అయిపోయింది. హై స్కూల్లో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకుంటారు, కాలేజీకి పోతారు. కాలేజీ పోగానే అక్కడ రంగులు వలయాలు, విత్తనాలు జల్లుతూ ఉంటాయి. చాలామన్నా ఒక పాట రాసింది, మర్చిపోయిన పాట గుర్తురాట్లా. విత్తనాలు జల్లుతూ ఉంటాయి. అది చూసి ఈ బాప్తిసం పోద్ది, ఈ రక్షణ పోద్ది, ఈ భక్తి పోద్ది. అందరూ కాదండి, కొంతమంది అన్నీ పోతాయి. అన్నీ పోయి ఇంకా చూస్తూ ఉంటారు అనమాట. ఇటు బాయ్ అటు హాయ్ అయిపోయా. అందుకని లోకం అంతా చూసి, లోకంలో ఏముందో తెలుసుకొని దీనికంటే శ్రేష్టమైంది నీ దేవుడని తెలుసుకోవాలి. నువ్వు నులివెచ్చగా ఉంటారు కొంతమంది, అటు ఉంటారు ఇటు ఉంటారు, అటు పోతారు ఇటు పోతారు. ఆ మంద ఈ మంద రెండు మనమే. ఇటు పోయినప్పుడల్లా మనిద్దరం ఒకటే అంటారు, ఇటు పోయి మన ఇద్దరం ఒకటే అంటారు. వీళ్ళు అసలు వీళ్ళని ఉమ్మేస్తారట నోట్లోంచి దేవుడు. చీని బతుకు అని ఊసేస్తాడట. భక్తి పరులాగా కనిపిస్తారు, లోపల ఏముండదు, ఏ భక్తి ఉండదు. నిద్ర మాత్రం ఫుల్గా పోతున్నారు. నిద్రపోయే లేచి నిద్రపోండి. ఏమ్మా నిద్ర వస్తుందా మీకు మందిరంలో కూర్చుంటే? నులివెచ్చని స్థితి. అబ్రహాము తనకి ఏమీ తెలియనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. ఎవరైతే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తుని వెంబడిస్తారో వారు అబ్రహాము సంతానం. ఈరోజు అబ్రహాము సంతానంలో మనం కూడా చేర్చబడాలి. మనం కూడా యేసయ్య అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము సంతానమే. ఇతను కూడా జక్కయ్య ఎలాంటి వ్యక్తి అయినా సరే అండి, ఎంత పాపి. చాలామంది పిల్లలు పాట పాడుతూ ఉంటారు, పాపి అయినా జక్కయ్య. పాపి అని పేరు వీళ్ళే పెట్టేశారు ఆయనకి. పాపం పాపి అయిన జక్కయ్య పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మారిపోయాడు, పశ్చాత్తాపడిపోయాడు. మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వాళ్ళ ఆవిడకి ఏమో అర్థమై ఉండదు, ఏంటి మా ఆయన మొత్తం పంపించేస్తాను, మొన్నటిదాకా ఏడబెట్టాలో తెలియలేదు. అన్నీ పోయినాయి, అన్నీ పోనీయండి, నూతనమైనవి వస్తాయి. ఎవరికైనా పోయినాయేమో అవన్నీ పోనీయండి, అవన్నీ జక్కయ్య లిస్టులో వేసేయండి. అబ్రహాము ఆశీర్వాదం మన ఇంట్లోకి రాబోతుంది. చెప్పలు కొడదామా? అబ్రహాము దీవెన మన ఇంట్లోకి రాబోతుంది. అబ్రహాము సంతానంలో మనం చేర్చబడుతున్నాం. ఈ లోకంలో ఎన్నుంటే మాత్రం ఏం లాభం అండి? ఏదైనా పోయిందనుకోండి, పోయిందని ఏడవకండి. అబ్రహాము ఆశీర్వాదం మన ఇంటిలో చేర్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎలాంటి పాప హృదయం కలిగిన జక్కయ్య అయినా యేసు ప్రభు వారి ఇంట్లో అడుగు పెట్టేసరికి మారిపోయారు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు బాప్తిసం తీసుకొని? ఎన్ని సంవత్సరాలైంది దేవుని మందిరానికి రాబట్టి? మారిపోయావా? ఇంకా నేనున్నానని లెగుస్తున్నాయా వెనక నుంచి కొమ్ములు? పరిపూర్ణమైన మార్పు. నిజంగా జక్కయ్యని చూసి ఎంత సంతోషపడిపోయాడో. జక్కయ్య హృదయంలో వస్తున్న మార్పును చూసి వీళ్ళు సనుక్కుంటా ఉంటారు. ఆగండి, ఎందుకు మీరు సనుక్కుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? జక్కయ్య అంటే మీరు చూసిన జక్కయ్య వేరు, నేను చూసిన జక్కయ్య వేరు. మీకు ధనం మీద ఆశ కలిగిన జక్కయ్య కనిపిస్తున్నాడు, నాకు మారిపోయిన జక్కయ్య కనిపిస్తున్నాడు.
మార్పు చెందిన జక్కయ్య కనిపిస్తున్నాడు. జక్కయ్య ఇప్పుడు నూతన సృష్టి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడును అబ్రహాము సంతానమే, విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు అబ్రహాం. నేను గాంధీనగర్లో ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే, నేను అప్పటికి సేవ కరెక్ట్ స్టార్ట్ చేయలేదు. అయ్యగారు మేము ప్రార్థన స్టార్ట్ చేసినాం. 7 గంటల ప్రార్థన నడిచేది, ఆదివారం ఆరాధన నడుస్తూ ఉండేది. నేను కొద్దిగా ఆరాధన చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని. అయ్యగారు వాక్యం చెప్పేవాళ్ళు. అప్పుడే స్టార్ట్ చేసాం గాంధీనగర్లో. అయితే ఒక రాత్రి నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళ ఏంటంటే, నేను ఒక చిన్న అమ్మాయిలాగా, ఎంత ఉంటా, ఈ అమ్మాయి కంటే కొంచెం పెద్దగా ఉంటున్నా, ఒక 5-6 సంవత్సరాలు ఆ వయసు అమ్మాయిలాగా ఉన్నా. నేనే నాకు తెలుస్తుంది. ఒక ఫ్రాక్ వేసుకొని వెళ్తూ ఉన్నా. నేను వెళ్తూ ఉంటే ఒక ఇలాంటి మ్యాట్ వేసుకొని కాళ్ళు ఇలా వెనక్కి తిప్పుకొని గొర్రెల కాపరిలాగా ఉన్న ఒక వ్యక్తి, ఆయన భుజం మీద వేసుకున్న గొర్రెల కాపర్లు వేసుకున్న సేమ్ అలాగే ఒక కొంకి కర్ర ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చొని ఉన్నాడు. నేను వెళ్తా ఉంటే ఒక నలుగురు అక్కడ ముందు నలుగురు కూర్చొని ఉన్నారు. వాళ్ళు చాలా విచిత్రమైన ముఖాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. అయితే నేను ఉరుక్కుంటా వెళ్ళి, ఆయాసం వస్తుందట, గబగబా వెళ్ళి ఆయన మొహం ఇట్లా పెట్టి, మీరెవరు అని అంటున్నానట. అంటా ఉంటే ఆయన చిన్నగా నవ్వి, నేను ఎవరో నీకు తెలియదా అంటున్నారట. అంటుంటే ఎవరు అనుకుంటా, యేసయ్య మీరు అని అన్నానంట. యేసయ్య మీరు అంటే ఆయన నవ్విన తర్వాత, మీరు యేసయ్య అయితే నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని, అంటే నువ్వేం అడుగుతావో నాకు తెలుసు అని ఆయన అంటున్నా. నాతో ఏం అడుగుతావు చెప్పండి అని అంటున్నాడు. నేను అంటా ఉంటే ఆయన అంటున్నాడట, నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో రా యేసయ్య అని అడుగుతావు కదా అంటే, అవును అన్న తర్వాత, అది కాదు కానీ నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను అన్నాడట. అంటే నేను అంటున్నాంట, ఏం విషయం చెప్పడానికి, మనకి బాగా ఆత్రం ఉంటుంది కదా ఏదైనా చెప్తా ఉంటే. అయితే నేను అంటున్నాంట, చెప్పండి ఏ విషయం చెప్పండి అంటే ఆయన అంటున్నాడట, ప్రపంచంలో ఉన్న ముగ్గురులో నువ్వు ఒక్కదానివి అని అన్నాడు. నాకు మెలకు వచ్చింది అంతే. ఇంకా ఈ నలుగురిని చూసినప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఈయన యేసు ప్రభు, వీళ్ళు నలుగురు 4 జీవులు. ఆయన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నాతో ఏం చెప్తుండంటే, ప్రపంచంలో ఉన్న ముగ్గురులో నువ్వు ఒకదానివి అని చెప్పిండంట. ఇంకా నాకు అసలు ఇంకా మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ప్రపంచంలో ఉన్న ముగ్గురు ఎవరు, అందులో నేను ఒక్కదాన్ని. నిజంగా నాకు ఈ కళ వచ్చిందండి. అసలు ఆ మాటలు కూడా నాకు తెలియవు. నేను ఒక్కదాన్ని ఎన్ని డౌట్లు అంటే, అసలు 100,000 డౌట్లు వచ్చి ఉంటాయి. ప్రపంచంలో ముగ్గురే ఉంటారా, అందులో నేను ఒక్కదాన్న, ఎన్నో డౌట్లు నాకు కూడా. నేను ఒకసారి ఖమ్మం వెళ్తా ఉంటే ఒక బ్రదరు, మేము, మా అత్తమ్మ, మేము అందరం కలిసి వెళ్తున్నప్పుడు ఆ ఊరికి నాకేం కళ్ళు వచ్చినాయి. సుజాత, మనం చాలా రోజులు ఎందుకు కలుసుకోక, నీకు దేవుడు ఎట్ట మాట్లాడుతుండో, ఏం మాట్లాడి, ఆమెకి నాకు అది అలవాటు మొదటి నుంచి. అయితే అడుగుతుంటే, అత్తమ్మ నాకు ఈ కళ వచ్చింది, దేవుడు నాకు ఇట్లా కనపడి, నువ్వు ప్రపంచంలో ఉన్న ముగ్గురులో నువ్వు ఒక్కదానివని దేవుడు చెప్పిండంటే, ఆ బ్రదర్ పాస్టర్ గారు, విశ్వాసి కాదు, ఆయన చాలా పెద్ద పేరు ఉంది. ఆయన నవ్విండండి. నవ్వి అన్నాడు, ఎవరక్క ఆ ముగ్గురు, అందులో నువ్వు ఒక్కదానివా, ఇది వినటానికే విచిత్రంగా ఉందే అని హేళనగా నవ్విండండి. నాకేం అర్థం కాల, కానీ కొద్దిగా బాధ అనిపించింది. ఇలాంటి కళ్ళు ఎవ్వరికి చెప్పకూడదు అనుకున్నా. చెప్తే ఇట్లనే ఉంటుంది కానీ చెప్పకూడదు అనుకున్నా. అయినా మరి నాకు వచ్చింది, నేనేం అబద్ధం ఆటలేదు కానీ చెప్పినా, అయిపోయింది. తర్వాత ఈ ఇంటికి వచ్చినాం. ఇక్కడ మేము అది జరిగింది గాంధీనగర్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందిరం కట్టడానికి మేము ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ రోజు ఎందుకో చాలా మనసంతా బాగా బాధగా అనిపిస్తుంది. ఏదో ఒక బుక్, నాకు బుక్స్ చదవటం బాగా ఇష్టం. ఇప్పుడు మానేసినలేండి, కానీ అంటే సైట్ వచ్చి చదువుతుంటే నొప్పి వస్తుందని కొన్ని వదిలేసిన. బాగా చదివేదాన్ని, ఎంతలా బుక్ పట్టుకున్నా అది అయిపోయిందాకా వదిలిపెట్టేదాన్ని కదా, అంత ఇంట్రెస్ట్ నాకు బుక్స్ చదవటం అంటే. అయితే ఈ ఊసుబాట్లేదు, మనసంతా ఎట్లా ఉంది. సెల్ఫ్లో బుక్స్ ఉన్నాయి. ఒక బుక్ ఇట్లా తీస్తే ఫ్రాన్సిస్ గారి బుక్ దొరికింది.
ఫ్రాన్సిస్ గారి బుక్ దొరికితే ఆ ఫ్రాన్సిస్ గారి బుక్ మొత్తం చదువుతూ ఉన్నా, పండుకొని. అన్నం లేదు, నీళ్ళు లేవు, నిద్రలేదు, చదువుతూ ఉన్నా పుస్తకం. చదువుతుంటే లాస్ట్కి వచ్చేసరికి నాకు ఒకటి దొరికిందండి. ఎంతమందిని అడిగింది తెలుసా నేను ప్రపంచంలో ముగ్గురు అంటే ఎవరు, ఇట్లా ఉంటారా, ఎంతమందిని అడిగినప్పుడు ఆ బుక్ అండి చాలా కాలం నుంచి ఉంది అది మా ఇంట్లో, కానీ నేను ఎప్పుడు అది చదివే అవకాశం వచ్చినా ఆ బుక్ ఎప్పుడు తీయలా. అయితే ఆ బుక్ చదువుతూ ఉంటే ఫ్రాన్సిస్ గారు ఫీనే అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ, ఫీనే అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక దురాత్మ ఆయన్ని ప్రేరేపించి సేవకుడికి వ్యతిరేకంగా ఫ్రాన్సిస్ గారే చెయ్యాలా, ఫ్రాన్సిస్ గారే గొప్పోడా, ఫ్రాన్సిస్ గారే ప్రార్థన చేస్తాడా, ఆయన మంచోడు కాదని వ్యతిరేకంగా చెప్పిద్దా. అది ఎప్పుడైనా మీకు వీలుంటే నేను అది ఫోటో తీసి నేను గ్రూప్లో పెడతా, మీరు కూడా చదువుకోండి. వ్యతిరేకంగా తయారైపోతాడు ఆ ఫీనే అన్న వ్యక్తి సేవకుడికి. వ్యతిరేకంగా తయారైపోయినప్పుడు దేవుడు అతనితో మళ్ళీ మాట్లాడి ఫ్రాన్సిస్ గారి విలువేంటో ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఫ్రాన్సిస్ గారితో మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరితో కలిసి ఫ్రాన్సిస్ గారు కూర్చున్నప్పుడు ఒక మాట చెప్తాడు. ఆయన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, ప్రపంచంలో ఉన్న క్రీస్తుని వెంబడించే ముగ్గురులో ఆయన ఒకడు అంటాడు. ఎవరి గురించి? ఫీనే గారి గురించి. మరి క్రీస్తుని వెంబడించే ముగ్గురులో ఫీనే ఒక వ్యక్తి అయితే ఫ్రాన్సిస్ గారు కాదా? ఆయన గురువు కదా, ఈయనకంటే ఆయన గొప్పోడుగా. మరి ఆయన గురించి చెప్పిండు ఆ మాట, ఫ్రాన్సిస్ గారు చెప్పిండు ఆ మాట ఫీనే గారి గురించి. చెప్పినప్పుడు ఆ బుక్ నేను చదివిన, ఇక చదివాక నాకు ఆనందం ఆగట్లా. నాకు నీ కళ్ళలో వచ్చింది పుస్తకంలో ఉంది, మరి ఎవరికైనా సంతోషం ఆగిద్దని నిన్ను కళలో చూసింది పుస్తకంలో కనపడుతుంది. నాకు కనపడ్డప్పుడు అప్పుడు నేను చదివిన తర్వాత మళ్ళీ ఇంకో డౌట్ మొదలైంది. ఆ ముగ్గురు ఎవరు. ఇక కనపడ్డ వాళ్ళకల్లా ఈ బుక్ చూపించటం, ఈ మాట చూపించటం, ఆ ముగ్గురు ఎవరని అడగటం. మళ్ళీ ప్రార్థన చేయి. యేసుప్రభు అన్నాడు ఒకసారి, ఎందుకమ్మా తొందరపడతావు, నేను చెప్తాగా నీకు, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని అన్నాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు ఎందుకు పెట్టిండో నాకు తెలియదండి. ఆయన నాకు ఒక ఫోటో, దాని కింద మ్యాటర్తో కలిసిన ఒక అది నాకు పంపించిండు అనమాట. ఒక మెసేజ్ పంపించిండు. దాంట్లో ప్రపంచంలో క్రీస్తుకి అతి దగ్గరగా ఉండి ఆయన్ని వెంబడించిన ముగ్గురు వాళ్ళ పేర్లు ఇచ్చిండు కింద. ఎవరని మీకు తెలుసా? పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళ ముగ్గురని ఎలా చెప్పగలమంటే, యాయిరు కుమార్తె చనిపోయింది కదా, చనిపోయినప్పుడు అందరితో పాటు వెళ్ళిపోయిండు యేసుప్రభు. వెళ్ళిపోయి పేతురు, యోహాను, యాకోబు చదువుకొని బైబిల్లో ఉంటుంది, వాళ్ళందరినీ విడిచిపెట్టి వీళ్ళ ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళిండు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిండు, ఎవరిని తీసుకెళ్ళండి తెలుసా? పేతురు, యోహాను, యాకోబు. ఇప్పుడు 12 మందిలో వీళ్ళ ముగ్గురే పర్సనల్గా వెళ్ళటానికి ఆయనతో అవకాశం ఉంది. వేరే వాళ్ళు అందరూ ఉన్నారు. 12 మంది శిష్యులు అంటే ఆయనకు ప్రేమ లేదా? ప్రేమ ఉంది. ఆయనకి ఇష్టం లేదా? వాళ్ళని ఏమైనా తేడాగా చూస్తుండా? లేదు. కానీ ఆ ముగ్గురిని తీసుకొని వెళ్తాడు ఆయన లోపలికి. ఒక పర్వతం మీద యేసు ప్రభు వారు రూపాంతరం చెంది దిగి వచ్చేటప్పుడు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఉంటారు. వాళ్ళు అంటారు ఇక్కడ మనం పర్ణశాలలో కట్టుకుందాం, అక్కడ కూడా పేతురు, యోహాను, యాకోబులే ఉంటారు. గెత్సెమనే అట్లా చాలా చోట్ల ఆయన పర్సనల్గా వెళ్ళే ప్రతి చోటకి కూడా పేతురు, యోహాను, ఆ ఫోటో నాకు పెట్టిండు ఆయన. అప్పుడు నేను ఆ రిఫరెన్స్ చదివినప్పుడు దేవుడు నా డౌట్ క్లియర్ చేసిండు. అంటే ప్రపంచంలో ముగ్గురు ఉంటారు, ఇంకిద్దరు ఎక్కడో ఉన్నారు, నేను మూడో దాన్ని అర్థం కాదు. దానికి అర్థం ఏంటి తెలుసా? జక్కయ్యని చూసి అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే, ఇతడు కూడా అబ్రహాము సంతానములో చేర్చబడిన వాడే. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు దుడుకు స్వభావం కలిగిన, ఎలాంటి మనసు కలిగిన, ఒక్కొక్కసారి పడిపోతున్నా, అబద్ధం ఆడుతున్నా, నువ్వెవరవో నాకు తెలియదని బొంకిన, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎంతగా నిలబడ్డాడు. ఒక్క పేతురు నిలబడి మా వాక్యం చెప్తే, ఒక చిన్న బిడ్డకు భయపడిన పేతురు నిలబడి వాక్యం చెప్తే 3000 మంది అక్కడికక్కడ రక్షణ పొందారు. యోహాను పరలోకాన్ని చూశాడు,
ప్రకటన గ్రంథాన్ని రాశాడు, యాకోబు. వీళ్ళందరూ కూడా, ఈ ముగ్గురు కూడా క్రీస్తు కొరకు బలంగా వాడబడిన వాళ్ళు. నేను అనుకున్నాను, నాకు అర్థమైంది అప్పుడు, పాపి అయిన జక్కయ్యనే అబ్రహాము సంతానంలో చేర్చిన దేవుడు. బలహీనురాల్ని, పనికిరాని దాన్ని, ఎన్నిక లేని దాన్ని అందరూ విడిచిపెట్టి నన్ను ఆ క్రీస్తుని వెంబడించి ఆ జనాంగములో నన్ను కూడా ఉంచాడని నేను దేవుణ్ణి స్తుతించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మీరందరూ కూడా ప్రపంచంలో ముగ్గురే. నేను ఒక్కదాన్నే కాదు, మీరందరూ ప్రపంచంలో ఉన్న ముగ్గురులో ఒకరే. నాకంటే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళందరికంటే నేను గొప్పదాన్ని కాదు. ఫీనే గురించి ఫ్రాన్సిస్ గారు ఆ మాట చెప్తున్నారంటే, ఫ్రాన్సిస్ గారు ప్రపంచంలో ఉన్న ముగ్గురులో ఒకడు కాదు, ఆయన ఒకడు. మనమందరము కూడా అబ్రహాము సంతానం అయినట్టే మనమందరము కూడా క్రీస్తుని వెంబడించే ముగ్గురులో ఒకరు. అలాంటి లోపాలు, అలాంటి సరిచేసుకోవాల్సిన పరిస్థితులు మనకెన్నో ఉంటాయి. కానీ పాపి అయిన జక్కయ్య తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తుని వెంబడించినట్లు మనం కూడా క్రీస్తుని వెంబడించాలి. మనం కూడా యేసయ్య మీద ఆధారపడాలి. మనం కూడా యేసయ్య స్వరూపంలోకి మార్చబడాలి. మనం కూడా యేసుని మన స్వరక్షకుడిగా అంగీకరించుకోవాలి. మన కొరకు రెండు చేతులు చాచి ప్రేమతో దినమల్లా లోబడనెల్లని మన కొరకు ఎదురు చూస్తున్న దేవుని కొరకు ఎన్నిసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళగలిగితే అన్నిసార్లు వెళ్ళాలి. ఎన్నిసార్లు ప్రార్థించగలిగితే అన్నిసార్లు ప్రార్థించాలి. ఎన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించగలిగితే అన్నిసార్లు ఆరాధించాలి. మనం కూడా క్రీస్తు సైన్యంలో ఒక్క వ్యక్తిగా మనం ఉండాలి. క్రీస్తు కొరకు నిలబడే పాత్రగా మనం ఉండాలి. నన్ను వాడుకో ప్రభు అని పాట పాడతాం కదా, దేవుడు వాడుకుంటే అవకాశం ఇస్తున్నామా? నన్ను వాడుకో యేసయ్యా అన్న ప్రార్థన చేస్తామే. దేవుడు నిన్ను వాడుకుంటాను రామ్మ అంటే కసిబాగని అంటాం. కరెక్ట్ అయిన తీర్మానం తీసుకోవాలి. కరెక్ట్ అయిన భక్తిలో కొనసాగాలి. కరెక్ట్ అయిన విశ్వాసంలో కొనసాగాల. ఈరోజు మోకరించి ఒక మంచి తీర్మానం తీసుకుందామా? నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, 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 యేసయ్యా. అవును ప్రభువా. జక్కయ్య ధనాపేక్ష కలిగిన వాడే, జక్కయ్య మోసం చేసిన వాడే, అన్యాయముగా డబ్బును సంపాదించిన వాడే, ఏ మంచి లేని వాడే, కఠినమైన మనిషే, పాపములో నిండిపోయిన మనిషే. కానీ అన్ని ఆశల కంటే యేసయ్యని చూడాలన్న ఆశ ఎక్కువగా కలిగి ఉన్నాడు. యేసయ్యని చూడటానికి ఒకవేళ కిందుంటే కనపడ్డని మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎలాగైనా ఈ రోజున యేసయ్యని చూడాలి, నేను ఈరోజు ఎలాగైనా యేసయ్యని చూసే నేను ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ ఈరోజు నేను చూడకపోతే మళ్ళీ నేను చూడలేనేమో, మళ్ళీ చూసే అవకాశం నాకు రాదేమో, మళ్ళీ ఆయన పాదాలు తాకి నా కన్నులతో ఆయన చూసే ఈ యొక్క సత్యమైనటువంటి గొప్ప అవకాశం నాకు రాదేమో అని ఆశతో ఎదురు చూశాడు. ఆశ గల ప్రాణాన్ని, పిల్లల కళ్ళు మూసుకోవాలి అందరూ, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడట. ఈరోజు నీ ఆశ దేని మీద ఉంది? ఈరోజు నీ కోరిక దేని మీద ఉంది?
ఈరోజు దేన్ని ఆశపడుతున్నావు? దేన్ని కోరుకుంటున్నావు? దేవుని చిత్తమైన దాన్ని ఆశపడుతున్నావా? దేవుని చిత్తమైన దాన్ని కోరుకుంటున్నావా? లేక దేవునికి అసహ్యమైన దాన్ని కోరుకుంటున్నావా? ఈరోజు నీవు కోరుకునే దానికంటే యేసు నీకు ఇచ్చేది శ్రేష్టమైంది. ఎప్పుడు కూడా దేవుడు నువ్వే కదా కావాలనుకున్నావు, నువ్వే కదా అడుక్కున్నావు, నువ్వే కదా తీసుకొచ్చుకున్నావు అనకూడదు. నేనే నీకు ఇచ్చాను అనాలా. ఇది నీకు ఇచ్చింది నేనే అని దేవుడు సంతోషంగా చెప్పాలా. అబ్రహాము శారాయి మాటలు విని హాగరుతో ఇష్మాయేల్ని కన్నప్పుడు అబ్రహాము శారాయి వెళ్ళి హాగరు విషయంలో న్యాయము తీర్చమని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, నాకేం సంబంధం లేదు, ఆ హాగరుని తెచ్చుకుంది నీవే కదా, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటాడు. ఈ రోజున నువ్వు తెచ్చుకున్న దాని విషయంలో దేవుడు నీకు తీర్పు పంచాయతీలు చేయడు. దేవుడు ఇచ్చిన దాని విషయంలో నీకు తోడుగా ఉంటాడు, అందులో నిన్ను ఆశీర్వదిస్తాడు. సొదొమ గొమొర్రాలోంచి లోతును బయటకు తీసుకొస్తే దేవుడు వెళ్ళమన్న దగ్గరకు వెళ్ళకుండా లోతు దేవునికి సలహా ఇచ్చి పర్వతం మీదకి వెళ్ళాడు. తన కుటుంబాన్నే నష్టపోయాడండి. 2 బిడ్డలు వ్యభిచారం చేశారు, పాపం చేశారు తండ్రితో. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్తే క్షేమంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు. లోతుకి అబ్రహాముకి ప్రాంతాలు చూపించి లోతుని ఎన్నుకోమంటే సొదొమ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము దేవుడు చూపించిన స్థలం బీడు భూమి అయినా అక్కడే ఉన్నాడు. అబ్రహాము చూసిన స్థలం బీడు భూమిగా ఉందట. లోతు ఎంచుకున్న స్థలము పచ్చని ఏదేను తోటలాగా ఉందట. అబ్రహాము బీడు భూమి వికసించింది, పంట పండింది, ఆశీర్వదించబడింది. లోతు ఎంచుకున్న సొదొమ గొమొర్రా పచ్చని పొలములతో నిండిన ప్రాంతము అగ్ని గంధకాలతో కాల్చబడింది. ఈరోజు నువ్వు ఎంచుకున్న దానికంటే దేవుడు ఎంచి నీకు ఇచ్చింది నీకు దీవెన. నీ తరతరాలు దీవించబడాలా, నీ తరతరాలు ఆశీర్వదించబడాలా, నీ తరతరాలు దీవెనలతో నింపబడాలంటే నీవు ఎన్నుకున్నది కాదు నీ జీవితంలో ఉండేది, దేవుడు నీకు ఇచ్చింది ఉండాలా. జక్కయ్య తను కోరుకున్న జీవితంలో, తను తెచ్చుకున్న జీవితంలో సంతోషంగా ఉండలేకపోయాడు. కానీ యేసు ఇచ్చిన జీవితము జక్కయ్యకి సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు అట్టి సంతోషముతో ఇక్కడున్న చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు దేవుడు దింపబోతున్నాడు. నీ గుండెమే చేయొచ్చు, ఆ సంతోషం నాకు కావాలి, ఆ ఆనందం నాకు కావాలి. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము. ఈరోజు నన్ను ఇంట్లో గొప్ప ఆస్తులు లేకపోవచ్చు, కానీ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు నీ ఇంట్లో సింహాసనం వేసుకొని ఉన్నాడు. ఆయనలో ఆనందించు, ఆయనలో సంతోషించు, ఆయన్ని స్తుతించు. జక్కయ్యని అబ్రహాము సంతానములో చేర్చిన దేవుడు నిన్ను నన్ను కూడా వాగ్దాన భూమిలోకి చేర్చుతున్నాడు. ఆశీర్వాదపు దీవెనకరమైన ప్రాంతములోకి మనల్ని చేర్చబోతున్నాడు.
ఒక చక్కటి తీర్మానం. జక్కయ్య ఎలాగైతే క్రీస్తు కొరకు అన్నీ విడిచిపెట్టి నూతన సృష్టిగా మలచబడ్డాడు, నీవు కూడా అలాగ నూతన సృష్టిగా మలచబడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, కనికరం గల గొప్ప దేవుడా, నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఇప్పటి వరకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.